ప్రభాకర్ చౌదరి అన్న చేసిన అభివృద్ధి అనంతపురంలో ప్రతి వార్డుకి వెళ్ళినా ప్రతి ఏరియాకి వెళ్ళినా కూడా అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తున్నారు. అందుకు నిదర్శనంగా నేను మొన్న నా ఇంట్లో టీవీ రిమోట్ పనిచేయకపోతే అమరానగర్కి వెళ్ళాను, దాన్ని కొత్త తీసుకురావాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల్లో మాట్లాడుతుంటే మాట ఏమంటే అతను ఎవరో నాకు పరిచయం కూడా లేదు, కానీ నేను అతన్ని చూడలేదు, నన్ను అతను చూడలేదు. ఆ రిమోట్ తీసుకుంటే వెళ్ళినప్పుడు ఆ దుకాణం పెట్టి అంటున్నాడు, అనంతపురం అర్బన్లో ఎవరు టికెట్ ఇస్తున్నారు, మేమైతే తెలుగుదేశం పార్టీలో ప్రభాకర్ చౌదరి రావాలని కోరుకుంటున్నామన్నా, మరి మీరెవరికి రావాలనుకుంటున్నారంటే ఆయన కూడా ఒకటే మాట అన్నాడు, ప్రభాకర్ చౌదరి వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఆయన అభివృద్ధి చేసిండేది కూడా చాలా వరకు అనంతపురంలో. ఆయన టికెట్ రాకపోతే మాత్రం ఇక్కడున్న ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఈజీగా గెలుస్తాడు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రభాకర్ చౌదరి చేసింటే ప్రతి అభివృద్ధి కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళందరూ కూడా అన్నయ్య రావాలని కోరుకుంటున్నారు. అది పక్కన పెడితే ఇక 2-3 రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు కదా, వాళ్ళు 2-3 రోజుల్లో ప్రచారానికి రావాలనుకుంటున్నారన్న. దయచేసి ఈ మాటలు వినండి. ప్రచారానికి వస్తే ఇన్నాళ్ళు మనం కష్టపడి పనిచేసాం. ప్రతి డివిజన్లో అందరూ మాజీ కార్పొరేటర్లు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఇన్ఛార్జ్లు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జ్లు అయితేనేమి అందరూ కష్టపడి పనిచేసాం. వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళని అడ్డుకోవాలా లేదా మా తదుపరి నిర్ణయం ఏదో మేము చెప్పాలని మిమ్మల్ని అడుగుతున్నామన్న. ఈ సందర్భంగా అడ్డుకునే ప్రశ్న చేయకండి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో ఓట్లు అడుకోవచ్చు. అక్కడ మీరు లేకుండా మన టీం లేకుండా ఆ వార్డులో మెజార్టీ తెచ్చుకున్నప్పుడే మనం సంతోషం కదా. 2 రోజులు ఆగండి, దాన్ని మార్పు వస్తుంది. ఇప్పుడు మనం ఎవరు క్యాడర్ లేకుండా మేము ఎవరో కొత్తగా అంటే 5 ఏళ్ళు పనిచేయలేని వాళ్ళు లేదా కొంత ఏదో డబ్బులకు వచ్చేటువంటి బూతుల్లో కూర్చుంటారని వాళ్ళతో రాజకీయం చేస్తామంటే సంతోషమే. ప్రజలు కూడా మేమైతే ఉంటామన్నా. ఎవరు వచ్చినా కూడా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా డబ్బులు ఇస్తామని ప్రలోభాలు పెట్టినా కూడా మేమైతే వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు మాకు ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, గురునారెడ్డి వర్గంలో కూడా చేశాను. అప్పుడు నాకు ఎస్సీసీఎల్ నగరాధ్యక్షుడు కావాలని నేను అక్కడ చెప్పిన రెడ్డి వాళ్ళు నాకు ఎస్సీసీఎల్ నగరాధ్యక్షుడు కావాలన్నప్పుడు పోటీగా 2-3 ఉన్నారు, నాకు ఈయనన్నారు. సో దాంతో నుంచి నేను మనస్తాపానికి గురైనాను. ఇన్నేళ్ళు కష్టపడినా కూడా ఇక్కడ విలువ లేదనే ఆలోచనతో వచ్చేసి తర్వాత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా నేను అతనితో తిరిగి పనిచేశాను. అప్పుడు కూడా ఇదే పరిస్థితి మొదలైనప్పుడు నేను మనస్తాపానికి గురై ఆయన కొట్టేపోయి వెంకటరామరెడ్డిని ఇదే కాయగూరు భాస్కర్ వాళ్ళ ఇంట్లోనే పెద్ద గొడవ జరిగింది నాకే వెంకటరామరెడ్డికి. అది నా మిత్రుడున్న జేఎం భాష వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు జరిగిన సంఘటనలోనే నేను తెలుగుదేశం పార్టీలోకి కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కష్టపడినప్పుడు అన్న నన్ను గుర్తించారు తెలుగుదేశం పార్టీలో. నేను వచ్చిన 5-6 నెలలకే నన్ను ఎస్సీసీఎల్ నగరాధ్యక్షుడిగా అన్న నన్ను నిలబెట్టారు. అందుకు అన్నకు నిజంగా నేను కృతజ్ఞతలు. ఎందుకంటే కష్టపడిన వారికి ఇక్కడ విలువ ఉంటుందని ప్రభాకర్ చౌదరి ద్వారా నేను తెలుసుకున్నాను. మన కార్యాచరణ అనేది అన్నతోనే ఉంటాం, అన్నను గెలిపించుకుందామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.